ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. పోలింగ్కు ఇంకొన్ని రోజులే మిగిలి ఉంది. అధికారంలో ఉన్న డెమోక్రాట్లు అధికారం కోసం తహతహలాడుతున్న రిపబ్లికన్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ కీలక సమయంలో రెండు పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులపై ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. సరిగ్గా పోలింగ్కి ముందు ట్రంప్ హిందూ కార్డుని ఎందుకు వాడారు? అమెరికా ఎన్నికల్లో హిందువుల ఓట్లే కీలకంగా మారనున్నాయా? ఓవైపు భారతీయ మూలాలున్న కమలా హారిస్, మరోవైపు హిందూ కార్డు తీసిన డొనాల్డ్ ట్రంప్. మనోళ్ళు కమలా వైపా ట్రంప్ వైపా? అమెరికా ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందో ఇప్పుడే ఊహించలేం. ఎందుకంటే చాలా సర్వేల్లో కమలా హారిస్ కు డొనాల్డ్ ట్రంప్ కు సమానమైన ఆదరణ దక్కుతున్నట్లుగా తేలింది. దాంతో అగ్రరాజ్యం ఎన్నికల్లో విజయం ఎవరిదనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే అమెరికా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నించారు. ఇప్పుడు వీళ్ళిద్దరి ఫోకస్ విదేశీ సంతతి ఓటర్ల మీదకి మళ్లింది. ఇతర దేశాల నుంచి వలసొచ్చి అమెరికాలో స్థిరపడిన వాళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్ని తమ వైపు తిప్పుకునేందుకు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలో ప్రెసిడెంట్ రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దీపావళి రోజున హిందువులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందూ అమెరికన్లను టార్గెట్ చేస్తూ ఆయన కీలక కామెంట్ చేశారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత అక్కడున్న హిందువులపై జరిగిన దాడుల్ని ట్రంప్ ఖండించారు. హిందువుల ఇల్లు, దుకాణాలను అల్లరిమోకలు దోపిడీ చేశాయని, రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక అజెండాల నుంచి హిందూ అమెరికన్లను కాపాడతానని, వారి స్వేచ్ఛ కోసం పోరాడతానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికాలో నివసిస్తున్న హిందువుల ప్రయోజనాల్ని పరిరక్షిస్తానని చెప్పారు. అంతేకాదు, భారత ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడని, ఆయనతో కలిసి భారత్తో సంబంధాలను బలోపేతం చేస్తామన్నారు. ఉన్నట్టుండి పోలింగ్కు ముందు డొనాల్డ్ ట్రంప్ హిందూ కార్డు బయటకు తీయడంపై హాట్ డిబేట్ మొదలైంది. అగ్రరాజ్యంలోని హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు ట్రంప్ హిందూ ఎజెండాను ఎత్తుకున్నట్లు కనిపిస్తుంది. హిందూ అమెరికన్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ప్రెసిడెంట్ రేసులో ఉన్న కమలా హారిస్ పైన ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. తాను అధికారంలోకి వస్తే మళ్లీ అమెరికాను బలంగా తీర్చిదిద్ది శాంతిని నెలకొల్పడంతో పాటు హిందువులకు రక్షణగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నడూ ఇలా జరగలేదన్నారు ట్రంప్. అదేవిధంగా కమలా హారిస్ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో చిరు వ్యాపారాలను దెబ్బతీస్తుందన్నారు. తాను గెలిస్తే పన్నులు, నిబంధనల్లో కోత విధించి దేశ చరిత్రలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాను అని చెబుతున్నారు ట్రంప్. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అమెరికాను అత్యంత శక్తివంతంగా, ఉత్తమంగా తీర్చిదిద్దానన్నారు. మరోసారి దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతానని చెప్పారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రంప్ భారత్ పట్ల సానుకూలంగానే వ్యవహరించారు. 2019లో టెక్సాస్లో హౌడీ మోడీ పేరుతో భారీ మీటింగ్ ఏర్పాటు చేశారు. 2020లో అహ్మదాబాద్లో నమస్తే ట్రంప్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ రెండు ఈవెంట్లకు రెండు దేశాల ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. దాంతో భారతీయుల్లో ట్రంప్ పట్ల కొంత సానుకూలమైన అభిప్రాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్న హిందువులను ఆకట్టుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు డొనాల్డ్ ట్రంప్. అందులో భాగంగానే పోలింగ్ కు ముందు హిందూ ఓటర్లను టార్గెట్ చేసేలా ట్రంప్ కామెంట్ చేశారు. అమెరికాలో ఉన్న హిందువులతో పాటు అరబ్లు, ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లను తమ వైపు తిప్పుకునేందుకు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.